ఇక మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి గెలిచిన వాళ్లలో ఏకైక ఎమ్మెల్యే మొదట గెలిచినప్పుడు. ఇప్పుడు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో గెలిచింది. ఎందుకంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ లో శ్రీ గణేష్ గెలిచారు. హైదరాబాద్ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, దాన నాగేందర్, తర్వాత మిగతా బీఆర్ఎస్ నుంచి వలస వచ్చారు. కానీ వలస వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేసే పరిస్థితిలో ఉంది. సో ఆయన ఏమంటారంటే మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి కలిపితే 45% పాపులేషన్, దీనికి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పి ఆయన అంటారు. అట్లాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా కలిశారు. ఇదివరకు ఢిల్లీలో కలిశారు, తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఉమ్మడి నేను వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వండి అంటే ఆయన కూడా కలిసిన పరిస్థితి. అయితే అక్కడ స్పీకర్ ఉన్నారు, ఆల్రెడీ స్పీకర్ ప్రసాద్ కుమార్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. సో కాంగ్రెస్ హైకమాండ్ నాకు చెప్తుంది స్పీకర్ ఇచ్చాం కదా అని చెప్పి, బట్ స్పీకర్ కాదు, మంత్రివర్గంలో స్థానం లేదని మల్రెడ్డి రంగారెడ్డి అంటారు. 42% పాపులేషన్ ఉంది హైదరాబాద్ రంగారెడ్డి కలిపి, నేను ఒక్కడిని గెలిచాను, నాకు ఇవ్వాలి కదా అని చెప్తే ఖర్గే ఇండైరెక్ట్ గా చిట్ చాట్ లో మాట్లాడారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇంకా రెడ్డి ఎమ్మెల్యేలకు అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పారట. ఇది ఒక షాకింగ్. అంటే రాజగోపాల్ రెడ్డికి లేదు, సుదర్శన్ రెడ్డికి లేదు, ప్లస్ మల్రెడ్డి రంగారెడ్డికి కూడా లేనట్టే లెక్క కదా. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, 3 కనీసం ఒకటన్నా రెడ్డికి ఇస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మంత్రివర్గంలో 4 రెడ్డిలు ఉన్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 4 రెడ్లు ఆల్రెడీ ఉన్నారు. సో ఇంకో రెడ్డికి అవకాశం లేదన్నారు. అంటే మరి 5 రెడ్లు అయితే ఇబ్బందా అనుకున్నారో లేదో తెలియదు, కానీ మనకు కేసీఆర్ ఆయనలో 6 రెడ్డిలు కూడా కేబినెట్ లో ఉన్న సందర్భం ఉంది. ఒక సందర్భంలో మనకు చూస్తే ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తర్వాత మహేందర్ రెడ్డి లాస్ట్ లో తీసుకున్నప్పుడు. సో ఇట్లా ఆ సందర్భంలో జగదీష్ రెడ్డి ఇట్లా ఉన్న సందర్భం లేదా అంటే ఉంది. 6 రెడ్లు 4 వెల్మలు ఉన్న కూడా సందర్భం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇవ్వరని రెడ్లు నారాజ్ అవుతున్నారు. అయితే మల్లికార్జున ఖర్గే మాత్రం ఇంకొక రెడ్డికి ఇచ్చే అవకాశం లేదు అని ఇండైరెక్ట్ గా ఆయనకు చెప్పారు. అదే విషయాన్ని మల్రెడ్డి రంగారెడ్డి కూడా బయటకు వచ్చి చెప్పారు. సో ఆయనకేం ఆఫర్ చేస్తారు మల్రెడ్డి రంగారెడ్డి కన్నా చూడాలి. చీఫ్ విప్ ఇప్పుడు ప్రేమ్ సాగర్ రిజెక్ట్ చేశారు కాబట్టి ఈయన చీఫ్ విప్ తీసుకుంటారా, చీఫ్ విప్ కి ఇచ్చి కేబినెట్ స్టేటస్ ఇస్తారా? ఎందుకంటే విప్పులకి కొంత సహాయ మంత్రి హోదా ఉంటుంది, కేబినెట్ స్టేటస్ ఏమైనా ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉందా అది కూడా చూడాలి. అట్లాగే బాలు నాయక్ ట్రైబల్ ఎమ్మెల్యే